ఇట్లాడండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు వాక్య భాగం మనకి ఏం తెలియచేస్తుందంటే, కొందరు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తన ధనాన్ని చూసి, తన డబ్బును చూసి, తన అంతస్తును చూసి అతిశయిస్తూ ఉంటారంటండి. అతిశయించడం అంటే ధనము ఈ లోకంలో ఉన్నప్పుడే, అంతస్తు ఈ లోకంలో ఉన్నప్పుడే. కానీ మనం దేన్ని చూసి అతిశయించాలంటే దేవుడు మనకి తెలియచేస్తున్నారండి. కీర్తనల గ్రంథము 20 అధ్యాయము 7వ వచనంలో చదువుకుంటే ఏం చెప్తున్నారంటే, కొందరు రథములను చూసి, కొందరు గుర్రములను చూసి అతిశయిస్తారు. మనమైతే మన యెహోవా దేవుని బట్టి అతిశయిస్తామంటండి. మరి ఆ యెహోవా దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉంటున్నామా? ఈ లోకంలో యెహోవా దేవుడు లేకపోతే నీకు డబ్బున్నా, ధనమున్నా, ఏదున్నా ఈ లోకంలో దేవుని నువ్వు కలిగి లేకపోతే ఎంతున్నా జీరోనండి. ఎందుకంటే ఆ దేవునిను సృష్టించిన సృష్టికర్తనే కలిగి ఉండకపోతే నీకెంతున్నా, ఎన్ని ఉన్నా అన్నీ జీరో అండి. కాకపోతే ఈ అంతస్తు, ఈ యొక్క లోక భోగాలు ఈ లోకంలో ఉన్నంత వరకే. పరలోకానికి అవన్నీ రావండి. నమ్ముకుని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వస్తే యేసయ్య నిన్ను క్షమించి ఆయన నిత్య జీవంలో నిన్ను కూడా నిలబెడతాడని ఆయన వాగ్దానం అండి. ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఇప్పుడే ఆయన రక్షణ అనుభవంలోకి వస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఈ లోకంలో రథములను, గుర్రములను వ్యర్థమండి, కానీ పరలోకంలో అవి మనతో నిత్యము, ఈ లోకంలో పరలోకంలో మనతో నిత్యము ఉండేవి. అక్కడ యెహోవా దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క ఆస్తి అంతస్తు మనకి ఎందుకండి? ఆయన దేవుని కలిగి ఉంటేనే మనకి ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా. ఆ యెహోవా దేవుడు లేకపోతే ఎన్ని ఉన్నా జీరో అండి. కానీ యెహోవా దేవుని కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నారు.